బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. జగన్ కేసీఆర్ కు మధ్య ముడుపుల బిజినెస్ జరిగిందని, ఆ ముడుపుల బిజినెస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కృష్ణా జలాలపై కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీకి కేసీఆర్ కృష్ణా జలాల్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే పెద్ద శని ఎవరూ లేరన్నారు. తెలంగాణకు రావాల్సిన 570 టీఎంసీల నీటికి బదులుగా కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారో సమాధానం చెప్పాలన్నారు. జగన్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం కాదని, బహిరంగ ఒప్పందం జరిగిందని తెలిపారు. జగన్ ఎప్పుడూ ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారు ఆయన. జగన్ కేసీఆర్లకు మధ్య ముడుపుల బిజినెస్ జరిగిందని, ఆ ముడుపుల బిజినెస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాలపై కేసీఆర్కు మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీకి కేసీఆర్ కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే పెద్ద శని ఇంకెవరూ లేరన్నారు. తెలంగాణకు రావాల్సిన 570 టీఎంసీల నీటికి బదులుగా కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారో సమాధానం చెప్పాలన్నారు. జగన్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం కాదని, బహిరంగ ఒప్పందమే జరిగిందని తెలిపారు. జగన్ ఎన్నడూ ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చూస్తున్నాం. బండి సంజయ్ కామెంట్స్ చేసినటువంటి దానిపైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారు. ఇటీవల మన తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ కామెంట్స్ పట్ల రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు ద్రోహం చేసిందే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి నాడు తెలంగాణ జలాలకు, కృష్ణా జలాలకు ద్రోహం చేశారు. జగన్కు కేసీఆర్కు మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక ముడుపుల ఒప్పందం జరిగింది, ముడుపుల బిజినెస్ జరిగింది. ఆ ముడుపుల బిజినెస్ వల్లే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జగన్ మధ్య కేసీఆర్ మధ్య ముడుపుల బిజినెస్ జరిగింది, లావాదేవీలు జరిగాయి, అందుకోసంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేశారు నాడు కేసీఆర్ అంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కృష్ణా జలాలపైన కేసీఆర్కు మాట్లాడే అర్హత లేదు అన్నారు. ఏపీకి కేసీఆర్ నాడు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు అంటూ మండిపడ్డారు బండి సంజయ్.